హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈ వీడియోలో మనం పర్సంటేజెస్, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ లో అయినా సరే మ్యాథమెటిక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా దాంట్లో మాత్రం 3 to 4 క్వశ్చన్స్ అనేవి పర్సంటేజెస్ పైన ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ ని బేసిక్స్ నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏవైనా సరే, సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జామ్స్ లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేసిక్స్ నుంచి హైయెస్ట్ లెవెల్ క్వశ్చన్స్ వరకు మనం సాల్వ్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ కి కాన్సెప్ట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో పర్సంటేజెస్ అంటే ఇప్పుడు మనం వర్డ్ చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. పర్సెంట్ దేన్నైనా మనం 100 తో కంపేర్ చేసి చెప్తే దాన్ని మనం పర్సెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అంటే దాని అర్థం ఏంటి? 5 పార్ట్స్ లో మనకి 2 పార్ట్స్ అని అర్థం. లేదా 3/7 అంటే దాని అర్థం ఏంటి? 7 పార్ట్స్ లో మనకి 3 పార్ట్స్ అని అర్థం. అలానే 20/100 అంటే దాని అర్థం ఏంటి? 100 పార్ట్స్ లో మనకి 20 పార్ట్స్ అని అర్థం. సో దేన్నైనా మనం 100 పార్ట్స్ తో కంపేర్ చేస్తూ చెప్తే దాన్ని మనం పర్సెంట్ అంటాం. లేదా ఈ 2/5 అంటే 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ కాదు. సో 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ అయినప్పుడు 100 పార్ట్స్ కి ఎన్ని అవుతుంది? 2/5 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5 పార్ట్స్ లో 2 పార్ట్స్. దీన్నే 100 పార్ట్స్ లో మనకి ఎన్ని అవుతుంది? ఓకే, దీన్ని 5 20s 100 కాబట్టి 2 20s 40. సో 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ అయినప్పుడు 100 పార్ట్స్ లో మనకి 40 అవుతుంది. సో దీన్నే 2/5 ని మనం 40% అంటాం. ఓకే, సో ఈ పర్సంటేజెస్ లో మనం బేసికల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కి లేదా ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కి కన్వర్ట్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంది అనుకోండి. 10% అంటే మనకి ఏం తెలుసు? ఎప్పుడైనా పర్సెంట్ అని ఎక్కడైతే ఉందో, పర్సెంట్ ఈ సింబల్ పర్సెంట్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్ లో మనం 1/100 పెట్టేసుకోవాలి. సో 10 into 1/100. ఓకే, లేదా ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక పర్సెంట్ ఇచ్చి ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయమంటే మనం ఇచ్చిన దాన్ని 100 తో డివైడ్ చేయాలి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10/100, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/10. ఓకే, సో 10% అంటే మనకి 1/10. 1 తర్వాత ఒక 0 ఉంది కాబట్టి మనం 0.1 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25% అని ఉందనుకోండి. పర్సెంట్ అని ఎప్పుడైతే ఉందో ఒక పర్సెంట్ నుండి మనం ఫ్రాక్షన్ లోకి కానీ లేదా డెసిమల్ వాల్యూలోకి కానీ మనం చేంజ్ చేసేటప్పుడు మనం డివైడెడ్ బై 100 చేయాలి. సో 25/100 చేయాలి. పర్సెంట్ అని సింబల్ ఉండి దాని నుంచి మనం ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం 100 తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 25 1s 25 4s. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4. క్లియర్? లేదా సో 1 తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా మనం 0.25 అని కూడా మనం రాసేసుకోవచ్చు. సో 25% అంటే మనకి 0.25 అనమాట. సో ఇదైతే ఫ్రాక్షన్ వచ్చింది మనకి, ఇదైతే డెసిమల్ వచ్చింది. ఓకే, సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అని ఉందనుకోండి. 1/8 అనేది మనకి ఎంత పర్సెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకి 1/8 అనేది ఫ్రాక్షన్ లో ఇచ్చారు. మనం ముందేం చేసాం? పర్సెంట్ లోది మనం ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారంటే 1/8 అంటే 8 పార్ట్స్ లో ఒక పార్ట్ అయితే 100 పార్ట్స్ లో ఎంత అవుతుంది? సో 1/8 అనేది మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయమనేటప్పుడు అప్పుడు ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా ఒక పర్సెంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ లేదా డెసిమల్ లో కన్వర్ట్ చేయమంటే మనం బై 100 చేస్తాం. లేదా ఒక ఫ్రాక్షన్ కానీ డెసిమల్ కానీ ఇచ్చి పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయమంటే మనం ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది మనకి ఏం తెలుసు? 12.5. ఓకే, 12.5 మనకి 100 కాబట్టి ఆన్సర్ అనేది 12.5%. సో 1/8 అనేది మనకి 12.5%. లేదా 1/5 అనేది ఉందనుకోండి. 1/5 అనేది ఎంత పర్సెంటేజ్ అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇంటూ 100 చేయాలి. ఇచ్చిన ఫ్రాక్షన్ ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇచ్చిన దాన్ని మనం ఇంటూ 100 చేయాలి. లేదా ఇచ్చిన పర్సెంటేజ్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే మనం దాన్ని డివైడెడ్ బై 100 చేయాలి. సో ఇంటూ 100 చేస్తే మనకి ఏమొచ్చింది? 1s 20s. సో మనకి 20% అనమాట. సో 1/5 అనేది మనకి 20%. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే 1 ని మనం పర్సెంటేజ్ లో రాయాలంటే ఏం చెప్తాం? ఏదైనా నెంబర్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 100% విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100%. క్లియర్? లేదా 2 ఉందనుకోండి. 2 ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నారు అంటే దానికి అర్థం ఏంటి? 2 ని మనం 100 తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది? 200%. ఓకే, ఏదైనా నెంబర్ ని ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఉందనుకోండి. 2.5 ని ఒక నెంబర్ ఉంది, దాన్ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇచ్చిన నెంబర్ ని ఇంటూ 100 చేసుకోవాలి. ఇంటూ 100 చేస్తే మనకి ఏమొచ్చింది? 250 వచ్చింది. 250%. క్లియర్? ఏదైనా నెంబర్ ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే మనం ఇంటూ 100 చేయాలి. ఏదైనా పర్సెంటేజ్ ని నెంబర్ లో కన్వర్ట్ చేస్తే మనం డివైడెడ్ బై 100 చేయాలి. ఓకే, సో
ఇప్పుడు 1 అనేది మనకి 100% అని తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఎంత అవుద్ది? ఓకే, 1ని మనం 1/1 అని రాసుకోవచ్చు. సో 1/1 అనేది మనకి 100%. 1/2 మనకి ఏం తెలుసు? 50%. ఇలా 1/1, 1/2, 1/3 అలా 1/20 వరకు మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో 1/2 అనేది మనకి 50%. 1/3 అనేది మనకి ఏం తెలుసు? 33 ఇంటూ 1/3%. ఈ 1/3నే మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే, అంటే 1/3ని మనం ఇంటూ 100 చేస్తే మనకి ఏమొచ్చేది? 33 and 1/3 అని. సో దీన్ని మనకు తెలుసు కదా, 33 and 1/3 అంటే దాని అర్థం ఏంటంటే 33 ప్లస్ 1/3. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 33 and 1/3 అంటే దాని అర్థం ఏంటి? 33 ప్లస్ 1/3. ఫర్ ఎగ్జాంపుల్ 5 1/7 అంటే దాని అర్థం ఏంటి? 5 ప్లస్ 1/7 అని. ఓకే, సో ఇలా అన్నమాట. సో 1/3 అనేది పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు దీనికి మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 33 and 1/3. దీన్నే డెసిమల్ లో రాసుకుంటే మనకి 33.33 అండ్ సో ఆన్. క్లియర్? నెక్స్ట్ 1/4. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1/4 మనకి 1/2 అనేది 50%. ఓకే, 1/2 అనేది 50%. 1/2ని మనం హాఫ్ చేస్తే, 1/2ని మళ్ళీ బై 2 చేస్తే మనకి ఏమొచ్చింది? 1/2 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/2. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1/4 వచ్చింది. సో 1/4 రావాలి అంటే మనం ఏం చేయాలి? 1/2ని మనం హాఫ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు? 1/2 అనేది 50% అయితే మనకి 1/4 అనేది ఏమవుద్ది? 50% లో సగం అవుద్ది. సో 25%. క్లియర్? సో మనకి 1/4 అనేది మనకి 25% వచ్చింది. మనకి 1/5 కూడా తెలుసు. 1/5 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 20%. సో ఒక నెంబర్ ని ఇప్పుడే జస్ట్ కన్వర్ట్ చేసి చూసాం కదా, 1/5ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇంటూ 100 చేసుకోవాలి. సో 100/5 అనేది మనకి 20% వచ్చింది. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, 1/6. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం. 1/6 అంటే ఏంటి? 1/3కి హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 1/3 బై హాఫ్ అంటే 1/2 తో మనం ఇంటూ చేసినట్టే. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6. సో 1/3కి మనం హాఫ్ చేస్తే మనకి 1/6 వచ్చింది. సో 1/3 వాల్యూ మనకి ఎంత తెలుసు? 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 33 and 1/3%. 33కి హాఫ్ చేస్తే మనకి 16 వచ్చింది. ఓకే, సో అదే విధంగా ఈ 16 వచ్చింది కదా, అండ్ 1 అనేది మనకి మిగులుద్ది. 16 2 32 అండ్ 1 మనకి మిగులుద్ది. 1 and 1/3 ఉంటుంది కదా, దాన్ని మనకి హాఫ్ చేస్తే 0.66 వచ్చింది అనమాట. ఓకే, సో 1/6 వాల్యూ మనకి 16.666. దీన్నే మనం ఫ్రాక్షన్ లో రాసుకోవాలంటే 16 and 2/3. క్లియర్? సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే 33కి హాఫ్ చేస్తే మనకి 16 వచ్చింది. 1 అనేది కోషంట్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టండి. సో ఈ పాయింట్ తర్వాత ఏదైతే ఉందో, 33 తర్వాత ఏదైతే ఫ్రాక్షన్ లో ఉందో దాన్ని మనం ఇంటూ 2 చేసాం. ఓకే, సో 16 ఇంటూ 2/3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 16 ప్లస్ 2/3. క్లియర్? సో 1/6 వాల్యూ మనకి ఎంత? 16 2/3. ఈ వాల్యూస్ అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ మనకి ఏం తెలుసు? 1/7. 1/7 వాల్యూ మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి? ఇక్కడ డినోమినేటర్ లో 7 ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయండి. ఓకే, 7 2 మనకి 14. ఇక్కడ ఏదైతే ఉందో అదే డినోమినేటర్ కింద రాయండి. మనం డబుల్ చేసాం కాబట్టి పైన 2 రాయండి. ఓకే, సో 1/7 అనేది మనకి 14 and 2/7%. క్లియర్? ఇదంతా మనకి రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండేవి పర్సెంటేజెస్ అనమాట. 20%. సో 1/6 అనేది మనకి ఏం తెలుసు? 16 and 2/3%. 1/7 అనేది మనకి 14 and 2/7%. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం? డినోమినేటర్ లో 7 ఉంది కాబట్టి 7కి 2 టైమ్స్ చేస్తే 14 వచ్చింది. అట్ ద సేమ్ టైం 2 టైమ్స్ చేసాం కాబట్టి పైన 2 రాసాం. 7కి 2 టైమ్స్ చేసాం కాబట్టి కింద 7 రాసాం. ఓకే, సో 1/7 ఈజ్ ఈక్వల్స్ టు 14 2/7%. నెక్స్ట్ 1/8. ఓకే, 1/8 అంటే ఏం తెలుసు మనకి? 1/4 లో సగం. 1/4 లో సగం. 1/4 మనకి ఏం తెలుసు? 25%. 25%. 25 లో సగం చేస్తే మనకి ఏమొచ్చింది? 12.5. రైట్? సో 25 లో సగం చేస్తే మనకి 12.5 వచ్చింది. 12.5 అంటే మనకి ఏం తెలుసు? 12 ప్లస్ 0.5. ఓకే, ఈ 0.5 మనం ఎలా రాయొచ్చు? 1/2 అని రాయొచ్చు. 12 ప్లస్ 1/2 అంటే దాని అర్థం ఏంటి? 12 1/2. ఓకే, సో 1/8 అనేది మనకి 12 and 1/2% అనమాట. 12 1/2%. నెక్స్ట్ మనకి 1/9. 1/9 మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 రాసేసుకోండి. 1/11. ఓకే, ఓకే, క్లియర్? సో 1/9 ని పర్సెంటేజ్ మనం కన్వర్ట్ చేసేటప్పుడు డినోమినేటర్ లో 9 ఉంది కాబట్టి 9 ఇక్కడ పెట్టేసుకున్నాం అండ్ పక్కన 1/11 పెట్టేసుకున్నాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 09.09. ఓకే, 9 కి 11 కి సిమిలర్ గా ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే, 1/9 అంటే మనకి 09.09 లేదా 9.09%. నెక్స్ట్ 1/10 అంటే మనకి తెలుసు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10%. ఓకే, నెక్స్ట్ 1/11. 1/11 అంటే మనకి
చెప్పాను 9కి 1/9కి 1/11కి మనకి సిమిలర్ గా ఉంటుంది. సో ఇక్కడ డినామినేటర్ లో 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 పెట్టాం, ఇక్కడ డినామినేటర్ లో 11 ఉంది కాబట్టి ఇక్కడ 11 పెడతాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ డినామినేటర్ లో మనం 9 పెట్టేసుకోవాలి. సో 1/11 is equals to 11 and 1/9%. క్లియర్? సో 1/9 మనకి ఏమొచ్చింది, 9 and 1/11% వచ్చింది. 1/11 మనకి ఏమొచ్చింది, 11 and 1/9% వచ్చింది. సో దీన్ని మనం ఫ్రాక్షనల్ లో రాసుకుంటే మనకి 11.11% వచ్చింది. సో 11.11% వచ్చింది. ఓకే, సో ఇది 1/11. నెక్స్ట్ 1/12. ఓకే, సో 1/12 కి మనం ఏం చెప్పాం, 1/6 కి మనం ఏం కనుక్కున్నాం, 1/6 కి మనం ఏం చేసాం, 1/3 కి సగం చేసాం, 16.2/3 అన్నాం. ఇది 1/6 కి వచ్చింది. 1/6 లో సగం చేస్తే మనకి 1/6 ని మళ్ళీ సగం చేస్తే మనకి 1/12 వచ్చింది. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం హాఫ్ చేయాలి. 16 హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది. 2/3 హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1/3 వచ్చింది. సో మనకి ఏదైతే ఉందో 1/12 యొక్కది ఫ్రాక్షన్ ఏమొచ్చింది మనకి 8 and 1/3%. క్లియర్? సో 1/12 is equals to 8 and 1/3%, లేదా 8 plus 1/3%. రెండు సేమే. ప్లస్ తీసి రాసిన రాయకపోయినా ఒకటే అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం ప్లస్ అనేది రాయం. క్లియర్? సో నెక్స్ట్ మనం 1/13 మనం గుర్తుపెట్టుకోవాలి. 1/13 కి ఇక్కడ చూసుకుంటే మనకి 8 అనేది వచ్చింది కదా, నెక్స్ట్ అనేది మనకి 7 లో ఉంటుంది. క్లియర్? ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూస్ అనేది 10, 11, 8 అనేది తగ్గుతూ వచ్చింది కదా. సో అలానే 1/13 కి మనకి 7 లో వచ్చింది, డినామినేటర్ లో మనకి ఏమొచ్చింది 13 వచ్చింది, న్యూమరేటర్ లో 9 వచ్చింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. సో 1/13 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1/13 is equals to 7 and 9/3%. క్లియర్? సో 1/13 is equals to 7 and 9/3%. నెక్స్ట్ మనకి 1/14. 1/14 అంటే ఏం తెలుసు మనకి, 1/7 లో మనకి సగం. సో 1/7 కి మనం ఏం చెప్పాం, 1/7 is equals to ఏం చెప్పాం, 7 కి డబల్ చేసి 14 రాసాం, పైన డబల్ చేసాం కాబట్టి 2 రాసాం, కింద 7 రాసాం. ఇప్పుడు దీన్ని మనకి ఇది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/7 కి ఇది మనకి 1/14 కావాలంటే దీనికి మనం సగం చేయాలి. 14 లో సగం చేస్తే మనకి ఏమొచ్చింది, 7 వచ్చింది. 2/7 లో మనకి సగం చేస్తే మనకి 1/7 వచ్చింది. ఓకే, సో 1/14 is equals to 7 and 1/7. క్లియర్? సో 1/14 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 and 1/7%. క్లియర్? నెక్స్ట్ మనకి ఏం తెలుసు, 1/15. 1/15 మనకేం తెలుసు, 1/5 అనేది మనకి ఏం తెలుసు, 20% అని తెలుసు. 1/5 అనేది 20%. ఈ 1/5 ని మనం 3 టైమ్స్ చేసాం అనుకోండి, 3 చేసాం అనుకోండి. 1/5/3 అంటే దానికి అర్థం ఏంటి మనకి, 1/5 into 1/3. క్లియర్? సో 1/5/3 అంటే దానికి ఏం తెలుసు, 1/5 into 1/3. రైట్? సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/15. సో 1/5 ని మనం 3 తో డివైడ్ చేస్తే మనకి 1/15 వచ్చింది. సో మనం 20ని కూడా మనం 3 తో డివైడ్ చేయాలి. 20ని 3 తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 20/3 ఉంది కదా, దీన్ని మనకి ఏం తెలుసు, 3 6 18, రిమైండర్ 2 ఉంది, కింద 3 ఉంది. సో 6 2/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 6 2/3%. క్లియర్? రైట్? సో 1/15 is equals to 6 2/3%. నెక్స్ట్ 1/16. 1/8 మనకి ఏం తెలుసు, 1/8 మనం ఏం డిస్కస్ చేసాం, 1/8 అనేది మనకి 12 and 1/2 అని డిస్కస్ చేసాం. 1/8 కి 2 చేస్తే మనకి 1/16 వచ్చింది. అంటే 1/8 into 1/2 చేస్తే మనకి 1/16 వచ్చింది. సో అంటే 1/8 లో మనకి 1/16 అనేది సగం ఉంది. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 16/2 ఈ 12 and 1/2 ని మనం సగం చేయాలి. 12 ని హాఫ్ చేస్తే మనకి 6 వచ్చింది, 1/2 ని హాఫ్ చేస్తే 1/4 వచ్చింది. 1/2 into 1/2, సో 1/4 వచ్చింది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6 1/4%. క్లియర్? సో 1/16 is equals to 6 1/4%. ఫర్ ఎగ్జాంపుల్ 1/17, 1/18, 1/19, 1/20. ఇక్కడ వరకు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. 1/20 వాల్యూ మనకి ఎంత తెలుసు, 5%. రైట్? 1/20 అంటే మనకి ఏం తెలుసు, 1/20 పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 100 చేస్తాం. 0 0 2 1 2 5. సో మనకి 5% అనేది వచ్చింది. 1/20 అనేది మనకి 5%. సో ఇప్పుడు 19కి వెళ్ళేటప్పుడు 1/19 లో కూడా 5 ఉంటుంది, 1/18 లో కూడా 5 ఉంటుంది, 1/17 లో కూడా 5 ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో ఏముందో ఇక్కడ కూడా డినామినేటర్ లో అదే ఉంటుంది. 5 18 డినామినేటర్ లో ఉందో ఇక్కడ కూడా మనకి డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంటుంది. న్యూమినేటర్ లో ఏమొచ్చిందంటే ఇక్కడ 5 ఉంది కదా, సో ఇక్కడ 5 ని ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, 0/5 అని రాసుకోవచ్చు కదా, 0/20 అని రాసుకోవచ్చు కదా. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి మనకి 5 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 5 యాడ్ అవుతుంది, 10 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 5 యాడ్ అవుతుంది, మనకి 15 వచ్చింది. క్లియర్? సో
ఫర్ ఎగ్జాంపుల్ 1/18 యొక్క మనకి పర్సెంటేజ్ లో అడిగారు అనుకోండి, ఫస్ట్ 1/20 అనేది మనకి 5 తెలుసు, సో 5 రాసుకుంటాం. ఓకే, అండ్ 1/18 అడిగారు కాబట్టి మనకి డినామినేటర్ లో 18 రాసుకుంటాం. 20 నుంచి ఎన్ని దగ్గర ఉంది 18, 20 దగ్గర 0 వచ్చింది, న్యూమరేటర్ లో 20 దగ్గర 0 వచ్చింది, నెక్స్ట్ 19 దగ్గర 5 వచ్చింది, 18 దగ్గర 10 వచ్చింది, సో 10 రాసుకుంటాం. ఓకే, ఒకవేళ 17 ఉంటే మనకి 15 వచ్చింది, అలా అనమాట. ఓకే, సో 1/17 ఈజ్ ఈక్వల్స్ టు 5 15/17%, 1/18 ఈజ్ ఈక్వల్స్ టు 5 10/18%, 10/8 మనం ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 5/9, రైట్. ఎప్పుడైనా మనకి సో దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా, 2 5s 2 9s, సో 5 10/18 మనం ఏమని రాయొచ్చు, 5/9% అని రాసుకోవచ్చు. సో 1/18 ఈజ్ ఈక్వల్స్ టు 5/9% లేదా 5 10/18 అయినా రాసుకోవచ్చు, ఎలా అయినా మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి 1/19 ఈజ్ ఈక్వల్స్ టు 5/19, 1/20 ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్ గా 5%. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది అనుకోండి, డినామినేటర్ లో 8 ఉంది, న్యూమరేటర్ లో 8 + 1 9 ఉంది. ఓకే, లేదా డినామినేటర్ లో 8 ఉంది, 8 2s మనకి 16 కదా, న్యూమరేటర్ లో 16 + 1 17 ఉంది, లేదా 8 3s 24 కదా, 24 + 1 25 ఉంది, లేదా 8 4s 32 కదా, 32 + 1 33 ఉంది. వీటిని అన్నిటిని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 + 1 కదా, సో 9/8 ని మనం ఎలా రాయొచ్చు, 8 + 1/8, అంటే దాని అర్థం ఏంటి, 8/8 + 1/8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 + 1/8. ఓకే, 9/8 ని మనం 1 + 1/8 అని రాసాం. మనకి 1 దీన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు, సో 9/8 ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ 1 + 1/8 ని కన్వర్ట్ చేస్తే సరిపోదు కదా. 1 అంటే మనకి ఏం తెలుసు, 1 ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, 1 × 100. ఓకే, ప్లస్ 1/8 యొక్క పర్సెంటేజ్ మనకు తెలుసు 12 and 1/2. ఓకే, 1/8 యొక్క పర్సెంటేజ్ మనకి ఏం తెలుసు 12 and 1/2. ఓకే, లేదా 12.5 అని కూడా రాసుకోవచ్చు, 12.5, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, 100 + 12.5 మనకి ఏమొచ్చింది 112.5. సో 9/8 అనేది మనకి 112.5 అనేది వచ్చింది. లేదా ఇప్పుడు చూసుకుంటే ఈ 17/8 అని ఉందనుకోండి, 17/8 అని ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 × 1/8 అని రాసుకోవచ్చు. మనకి 1/8 యొక్క పర్సెంటేజ్ వాల్యూ తెలుసు, 2 కూడా పర్సెంటేజ్ వాల్యూ తెలుసు, దీన్ని ఏం రాసుకోవచ్చు, 2 + 1/8. మనకి ఏం తెలుసు, 8 2s 16 + 1, అప్పుడు 17/8 వచ్చింది. ఇప్పుడు దీన్ని 2 ని మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఒక నెంబర్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే × 100 చేయాలి. సో 2 ని కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2 × 100 200 ప్లస్ 1/8 యొక్క పర్సెంటేజ్ వాల్యూ మనకు తెలుసు 12.5. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 212.5 అనేది మనకి 17/8 యొక్క వాల్యూ వచ్చింది. లేదా 24 + 1 25/8 అని ఉందనుకోండి, 25/8 దీన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే × 100 చేసి చేయాల్సిన అవసరం లేదు. మనకేం తెలుసు, 25/8 అంటే ఏం తెలుసు, 8 3s 24 and 1/8, 8 3s 24 + 1 25/8 వచ్చింది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 3 + 1/8. సో 3 పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 300 వచ్చింది, 1/8 యొక్క పర్సెంటేజ్ 12.5. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 312.5. క్లియర్. సో నెక్స్ట్ మనకి ఈ టైప్ లో ఉండొచ్చు, 8 - 1/8 అంటే ఏమొచ్చింది, 7/8 అయినా, ఓకే, లేదా 16 - 1/8 అంటే 15/8 కానీ, ఓకే, ఆర్ఎల్స్ 23/8 అవ్వచ్చు, లేదా 31/8 అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ దీన్ని 7/8 మనం ఏమని రాయొచ్చు, 1 - 1/8, 8 1s 8 - 1 7 వచ్చింది, 7/8 అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 1 పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 100%, - 1/8 మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 12.5. సో 100 నుంచి మనకి 13 తీస్తే 87, 87కి మళ్ళీ 13 తీసాం కాబట్టి 0.5 అనేది యాడ్ చేయాలి, 87.5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని 15/8 ని కన్వర్ట్ చేయాలంటే ఏం రాసుకోవచ్చు, 15/8 ని 1 - 2/8, సారీ 2 - 1/8, 8 2s 16 - 1 మనకి 15/8 వచ్చింది, రైట్. 8 2s 16 - 1 15/8 వచ్చింది. సో 2 ని మనం ఏమని రాయొచ్చు, 200% రాయొచ్చు, -1/8 మనం ఏమని రాయొచ్చు, 12.5 అని రాసుకోవచ్చు. సో 200 నుంచి 13 తీస్తే మనకి 187 వచ్చింది, 13 తీసాం, 12.5 తీయాలి కానీ 0.5 ఎక్స్ట్రా తీసాం కాబట్టి మళ్ళీ దానికి మనం 0.5 యాడ్ చేసుకుంటే మనకి
187.5 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. సో ఏదైతే ఉందో ఈ 15/80 యొక్క వాల్యూ ఎంత మనకి 187.5% అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ టైప్ లో మనకి జనరల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 × 1/7% అని రాయొచ్చు. 1/7 యొక్క వాల్యూ మనకు తెలుసు. 1/7 ఏంటి? 7 2 14.28 అని చెప్పాను ఆల్రెడీ. లేదంటే దీన్నే 14/2/7 అని కూడా రాసుకోవచ్చు. సో 1/7 మనకి ఏం తెలుసు? 14.28 ఆర్ఎస్ 14 and 2/7 అని కూడా రాసుకోవచ్చు. మనకి 2 × 1/7 కావాలి. సో 2 × 14.28 మనకి చేస్తే మనకి ఏమొచ్చుద్దో అది మనకి 2/7 యొక్క పర్సెంటేజ్ అవుద్ది. ఓకే, లేదా 3/7 అన్నారు అనుకోండి. 3/7కి ఏమవుతుంది? 3 × 14.28. 5/7 అన్నారు అనుకోండి. సో 5 × 14.28 లేదా 3/30 3/3 లేదా 3/5 అన్నారు అనుకోండి. మనకి 1/5 వాల్యూ ఏం తెలుసు? 3 × 1/5 వాల్యూ మనకి ఏం తెలుసు? 20, రైట్. సో 3 × మనకి ఏమొచ్చింది? 60% వచ్చింది. లేదా 2/3% అన్నారు అనుకోండి. దాన్ని ఏమైనా రావచ్చు? 2 × 1/3. 1/3 మనకి ఏం తెలుసు? 33.33, రైట్. దీనికి మనం 2 × చేయాలి. సో మనకి ఏమొచ్చింది? 66.6 అనేది వచ్చింది. సో 2/3 వాల్యూ మనకి ఏమొచ్చింది? 66.66 వచ్చింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే A% B అని ఉందనుకోండి. దీన్ని మనం B% A అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 75% 93 అన్నారు అనుకోండి. దీన్నే మనం 93% 75 అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 75% అంటే దాని అర్థం ఏంటి? 75/100 of 93 × 93. ఓకే, ఇటు రైట్ సైడ్ మనకి ఏమొచ్చింది? 93% of 73 అంటే 75 అంటే దాని అర్థం ఏంటి? 93/100. 93% అంటే మనకి 93/100 × 75. ఈ రెండింటి వాల్యూలు ఒకటే కదా. 75 × 93 చేసినా 93 × 75 చేసినా మనకి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా ఏవైనా రెండు నెంబర్లు ఉండేటప్పుడు X% of Y which is equals to Y% of X. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. దీన్ని మనం చాలా క్వశ్చన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో 111% of 568 అని అడిగారు కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ A + B + C% of some X అని అడిగారు అనుకోండి. దీన్నే మనం A% of X + B% of X + C% of X అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో అలానే ఈ 111 ని మనం ఎలా రాయొచ్చు? 100 + 10 + 1 అని రాసుకోవచ్చు కదా. సో దీనిని ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని 100% of 568. 100% అంటే ఏం తెలుసు? 100% అంటే మనకి ఏం తెలుసు? 100/100. ఎప్పుడైనా పర్సెంటేజ్ ఇచ్చి నార్మల్ గా కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం 100/100 చేస్తాం × 568. ఎప్పుడైనా ఏ నెంబర్ కైనా 100% అంటే సేమ్ నెంబర్ అవుతుంది. 200% అంటే × 2 అవుతుంది. 300% అంటే × 3 అవుతుంది. సో ఎందుకంటే 0 0s క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో 100% అంటే మనకి 568 వచ్చింది. 10% అంటే మనకి దాని అర్థం ఏంటి? 568ని మనం 10 తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొచ్చుద్ది? 56.8 వచ్చుద్ది. 1% అంటే మనకి 1% అంటే దాని అర్థం ఏంటి? 1/100 అని అర్థం. 1/100 × 568. సో 1 తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి 2 digits ముందు మనకి డెసిమల్ అనేది వచ్చింది. సో 5.68 అనేది మనకి 1% అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేది. సో 568. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడవచ్చు. మీరు డైరెక్ట్ గా చేసేటప్పటికి కొంచెం చాలా ఈజీగా చాలా వేగం అయిపోద్ది. 56.8 5.68. సో 8 14 6 + 6 12 + 8 20 7 + 6 13 6. మనకి ఆల్రెడీ 2 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 63048 అనేది మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో 83.33% of 99 అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 83.33% ని 50 + 33.33
33% అని రాసుకోవచ్చు. 50% ప్లస్ 33.33% అని రాసుకోవచ్చు. 50% అంటే మనకి ఏం తెలుసు 1/2. 33.33% అంటే మనకి ఏం తెలుసు 1/3. సో 1/2 ఇంటూ 1/3 1/2 ప్లస్ 1/3 ఆఫ్ 99. సో 1/2 ఆఫ్ 99 ప్లస్ 1/3 ఆఫ్ 99, రైట్. 99 నుంచి మనం 2 4 జా 8, 19 ఉంది, 2 9 జా 49.5. 1/2 ఆఫ్ 99 అనేది మనకి 49.5 వచ్చింది. 1/3 ఆఫ్ 99 అనేది మనకి 33 వచ్చింది. సో ఈ రెండింటిని మనం మ్యాచ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 + 9 12, ఓకే. 4 + 3 7 + 1 8. 82.5 అనేది మనకి 83.33% ఆఫ్ 99 అనమాట. క్లియర్. సో మనకి 176.66% ఆఫ్ 111 అని అడిగారు. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు జనరల్గా అయితే 176.66/100 ఇంటూ 111 చేస్తారు. లేదంటే జస్ట్ మనం ముందు డిస్కస్ చేసిన మెథడ్ యూజ్ చేసి 100 + 70 + 6% అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, దీన్ని మనం ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, A% ఆఫ్ B is equals to B% ఆఫ్ A, రైట్. సో ఇప్పుడు మనకి ఏమడిగారు 176.66% ఆఫ్ 111 అని అడిగారు. దీన్నే నేను 111% ఆఫ్ 176.66 అని రాసుకోవచ్చు కదా, రైట్. A% ఆఫ్ B 176.66% ఆఫ్ 111 అన్న 111% ఆఫ్ 176.66 అన్న మనకి ఒకటే. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు 111 ప్లేస్ లో మనకి 100 + 10 + 1 అని రాసుకోవచ్చు. సో దీని యొక్క 100% మనకి ఎంత అవుద్ది, సేమ్ 100% అంటే సేమ్ 176.66 ప్లస్ 10% అంటే ఏమవుద్ది, బై 10 చేస్తాం కాబట్టి ఒక డెసిమల్ ముందుకు వచ్చింది. అప్పుడు ఏమవుద్ది 17.666 వచ్చింది, రైట్. 1% అంటే మనకి ఏం తెలుసు, బై 100 చేస్తాం కాబట్టి పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో 1.7666 వచ్చింది. సో దీన్ని మనం యాడ్ చేస్తే ఏమొచ్చింది 6 6 6 3 18, 12 + 1 13 + 7 20, 2 + 7 9 + 16 15, 9 1. సో 195.0866 అనేది చాలా ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం వాడాం, A% ఆఫ్ B is equals to B% ఆఫ్ A. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కాదు చాలా క్వశ్చన్స్ లో మనం ఈ రూల్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేస్తాం. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి 64.28% ఆఫ్ 259. దీన్ని మనం ఎలా రాయొచ్చు 50 + 14.28% ఆఫ్ 50% ప్లస్ 14.28% ఆఫ్ మనం 259 రాసుకోవచ్చు కదా. మనకి ఏం తెలుసు 14.28 అంటే ఏంటిది 1/7. క్లియర్. 1/7 7 2 మనకి 14 వచ్చింది, 14 2 28 అని వచ్చింది కదా. సో 14.28% అంటే మనకి 1/7, 50% అంటే మనకి 1/2, రైట్. 1/2 + 1/7 ఆఫ్ మనకి 259 అన్నారు. సో 259/2 చేసుకుంటే మనకి ఏమొచ్చింది 2 1 2 2 19 అంటే 2 9 0.5 129.5 వచ్చింది. సో 259 బై మనకి 7 చేస్తే మనకి ఏమొచ్చింది 7 3 21 49 ఉంటుంది, 7 9 49 మనకి. సో 39 వచ్చింది. సో దీనికి మనం 39 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, సో 5.861. సో 168.5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో 343% ఆఫ్ 289 అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఏం తెలుసు దీన్ని నార్మల్ గా ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది 343/100 ఇంటూ 289 అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో 343 ఇంటూ 289 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కొంచెం మనకి డిఫికల్ట్ గా ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 289 ఉంది కదా, 289 అనేది సంవాట్ 300 కి దగ్గరలో ఉంది. సో 300 - 11 చేస్తే మనకి ఏమొచ్చింది 289 వచ్చింది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 300% - 11% ఆఫ్ 343. ఇక్కడ చూసుకుంటే మనం రెండు రూల్స్ అప్లై చేస్తాం. ఒకటి A% ఆఫ్ B is equals to B% ఆఫ్ A. సో A% ఆఫ్ B ఉండేటప్పుడు దాన్ని మనం B% ఆఫ్ A అని రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం స్ప్లిట్ చేసాం. ఈ 289 ఏదైతే ఉందో దాన్ని మనం 300 - 11 అని రాసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఏదైతే 343 ఉందో 343కి 300% అంటే దాని అర్థం ఏంటి 300% అంటే మనకి ఏం తెలుసు 300/100 అంటే 3తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో 343 ఇంటూ 3 చేస్తే మనకి ఏమొచ్చింది 3 3 9 3 4 12
3 3 9 + 1 1029 అనేది 300% వచ్చింది. మనకి 11% ఏమని రాయొచ్చు, అగైన్ 10 + 1 అని రాసుకోవచ్చు కదా. సో 10% ఏమొచ్చుద్ది 34.3 రైట్. సో దీనికి 10% ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 34.3 వచ్చింది. దీనికి 1% ఫైండ్ అవుట్ చేస్తే 1% అంటే బై 100 చేయాలి. సో 3.43 వచ్చింది, 3.43 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తే ఏమొచ్చుద్ది 3 3 + 4 7 3 + 4 7 + 9 16 4 + 2 6 1066.73 వచ్చింది. ఇది చూసారా చాలా ఈజీగా చాలా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కంప్లీట్ అయిపోయింది ఆన్సర్ అనేది. సో 2/3 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3 అని అడిగారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎప్పుడైనా అడిగినప్పుడు మనం ఇచ్చిన నెంబర్స్ ని కంపేర్ చేసుకోవాలి. సో దేన్నైతే మనం అడిగారు 2/3 అనేది ఎంత పర్సెంట్, 1/3 లో 2/3 ఎంత పర్సెంట్ అన్నారు. సో దీన్ని మనం న్యూమరేటర్ లో పెట్టుకోవాలి, దీన్ని డినామినేటర్ లో పెట్టుకోవాలి. సో 2/3 బై 1/3. సో 3 3 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 వచ్చింది. 2 అంటే పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం 2 × 100 చేస్తాం కాబట్టి సో 200% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని జస్ట్ కంపేర్ చేసుకున్నా మనకి ఒకటి 2/3 ఉంది, ఇంకొకటి 1/3 ఉంది. 3 3 క్యాన్సిల్ అయిపోతాయి, 2:1 రేషియోలో ఉంది. సో 2 అనేది మనకి ఎంత పర్సెంట్ వచ్చింది 200% వచ్చింది. సో ఏ విధంగా చేసిన ఆన్సర్ మనకి 200% అనేది వచ్చింది. క్లియర్. సో 80 మీటర్స్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5 కిలోమీటర్స్ అని అడిగారు. మనం ఎప్పుడైనా రెండు క్వాంటిటీని కంపేర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా రెండింటిని సేమ్ డైమెన్షన్ లోకి సేమ్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మీటర్స్ ఉంది, ఒకటి మనకి కిలోమీటర్స్ ఉంది. సో మన యూనిట్స్ కన్వర్షన్ తెలుసు కదా, మనకి ఏం తెలుసు డెసి, సెంటి, మిల్లీ, మైక్రో, నానో, పీకో అండ్ సో అని ఉంటాయి. సో మనం పెంచేసరికి డెకా, హెక్టా, కిలో, మెగా, గిగా అనేవి మనకి ఇలా పెరుగుతూ ఉంటాయి. సో డెసి అంటే మనకి ఏం తెలుసు 10⁻⁻1, సెంటి అంటే 10⁻⁻2, 10⁻⁻2, మిల్లీ అంటే 10⁻⁻3, మైక్రో అంటే 10⁻⁻6, ఓకే, నానో అంటే 10⁻⁻9, పీకో అంటే 10⁻⁻12 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ పెంచేసరికి మనకి అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏమో డెసి నుంచి సెంటికి వెళ్ళేసరికి ఇంటూ 10 అయింది, సెంటి నుంచి మిల్లీ అయ్యేసరికి డివైడెడ్ బై 10 అయింది, సెంటి నుంచి మిల్లీలోకి వెళ్ళేసరికి బై 10 అయింది, అగైన్ మిల్లీ నుంచి మైక్రోకి వెళ్ళేసరికి మనకి ఏమైంది బై 10⁻³ అయింది, బై 1000 అయింది. సో ఈ మనకి యూనిట్స్ అనేవి ఖచ్చితంగా కన్వర్ట్ చేయడం తెలిసి ఉండాలి. సో డెసి అంటే 10⁻⁻1, సెంటి అంటే 10⁻⁻2, 10⁻⁻1 అంటే దాని అర్థం ఏంటి 1/10 అంటే 0.1. ఓకే, లేదా 10⁻⁻2 అంటే మనకి ఏం తెలుసు 1/100 అంటే 0.01. సో 1 తర్వాత ఎన్నైతే జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ ముందు మనకి పాయింట్ అనేది వచ్చింది. లేదా మిల్లీ అంటే 10⁻³ అంటే 1/1000 అంటే మనకి ఏం తెలుసు 0.001. నెక్స్ట్ మిల్లీ తర్వాత మైక్రో అంటే 10⁻⁻6, నానో అంటే 10⁻⁻9, పీకో అంటే 10⁻⁻12. నెక్స్ట్ పాజిటివ్ పవర్స్ లోకి వచ్చేసరికి డెకా అంటే మనకి 10⁻1, హెక్టా అంటే 10², కిలో అంటే 10³ ఓకే, మెగా అంటే 10⁻6, గిగా అంటే 10⁻9 రైట్. సో మనకి ఏమడిగారు ఒకటి మీటర్స్ లో ఉంది, ఒకటి కిలోమీటర్స్ లో ఉంది. కిలో అంటే మనకి ఏం తెలుసు 10⁻³ అంటే 1000 అనమాట. సో మనకి ఏంటి 5 కిలోమీటర్స్ అంటే మనకి ఏం తెలుసు 5 × 1000 మీటర్స్. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5000 మీటర్స్. ఓకే, సో మనకి 5000 మీటర్స్ లో 80 మీటర్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. సో మనం ఏం చేస్తాం 80/5000 చేసి ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ 2 zeros కి 2 zeros, ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 8/5 అనేది ఆన్సర్ వచ్చింది. 8/5 అంటే మనకి ఏం తెలుసు 1.6. సో 1.6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో 8% ఆఫ్ 5 లీటర్స్ అనేది మనకి ఎంత అని అడిగారు. సో 8% ఆఫ్ 5 లీటర్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ లో మాత్రం మిల్లీ లీటర్స్ లో ఉంది, క్వశ్చన్ లో మనకి లీటర్స్ లో ఉంది. సో ఈ 5 లీటర్స్ ని మనం మిల్లీ లీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 5 లీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 1000 మిల్లీలీటర్స్. సో 5000 మిల్లీలీటర్స్. సో ఈ 5000 మిల్లీలీటర్స్ లో 8% కనుక్కోవాలి. 8% అంటే మనకి ఏం తెలుసు 8/100 ఆఫ్ 5000 మిల్లీలీటర్స్. ఎందుకంటే ఎప్పుడైనా పర్సెంటేజ్ సైన్ ఉంటే మనం బై 100 చేస్తాం. సో ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 5 8 40, 40 పక్కన 0 ఉంది కాబట్టి 400.
సో 400 ml అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 2.4 కన్వర్టెడ్ టు పర్సంటేజ్ అయినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మనకి అడిగారు. ఎప్పుడైనా ఏదైనా ఒక నెంబర్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 100 చేసుకోవాలి, లేదా ఏదైనా ఒక పర్సంటేజ్ ని నెంబర్ లో కన్వర్ట్ చేసేటప్పుడు డివైడెడ్ బై 100 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5% ని మనం నెంబర్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, 5/100 చేసుకుంటాం. ఓకే, లేదా 5 ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 5 into 100 చేసుకుంటాం. సో అదే విధంగా 2.4 ఈజ్ కన్వర్టెడ్ టు పర్సంటేజ్. ఇక్కడ 2.4 అనేది నెంబర్ కాబట్టి సో 2.4 into 100 చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నారు అని చెప్పి 2.4/100 చేసేస్తారు. సో ఆన్సర్ అనేది మనకి 0.24 అని పెట్టేసి తప్పు అయిపోతుంది. సో 2.4 into 100 చేసుకుంటే మనకి ఏమొచ్చింది, 240 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 240% అనేది మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్. సో డిఫరెన్స్ బిట్వీన్ 0.9 అండ్ 0.9% అనేది మనకి అడిగారు. సో 0.9 అంటే మనకి యాజ్ గా 0.9, కానీ 0.9% అంటే మనకి ఏం తెలుసు, ఎప్పుడైనా పర్సంటేజ్ ఉండేటప్పుడు మనం దాన్ని బై 100 చేస్తాం నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేసేటప్పుడు. సో 0.9/100 చేసుకుంటే మనకి ఏమొచ్చింది, 0.009 అనేది వచ్చింది. సో 0.009 ని 0.9 ని మనం కంపేర్ చేసుకుంటే 0.9 అనేది పెద్దది కాబట్టి 0.9 నుంచి మనకి 0.009 తీస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ 10 లో నుంచి 9 తీస్తే 1 వచ్చింది, 9 లో నుంచి 0 తీస్తే 9 వచ్చింది, ఇక్కడ 8 ఉంటుంది. సో 0.891 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్. సో ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనుకుంటే 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి బి అయితే నెక్స్ట్ మనకి ఏమడిగారు, దెన్ B% ఆఫ్ 20 అనేది మనకి ఎంత అవుద్ది అని అడిగారు. B% ఆఫ్ 20 అనేది చాలా ట్రిక్కీ క్వశ్చన్, కానీ చాలా ఈజీ. మనం ఇక్కడ ఏ లాజిక్ అప్లై చేస్తున్నామంటే A% ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు B% ఆఫ్ ఏ అనేది లాజిక్ మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఏం అడిగారు, క్వశ్చన్ లో B% ఆఫ్ 20 అని అడిగారు. B% ఆఫ్ B అనేది మనకు తెలియదు కాబట్టి B% కూడా తెలియదు. దీన్ని మనం ఏం చేస్తాం, B% ఆఫ్ 20 మనం 20% ఆఫ్ B అని రాసుకోవచ్చు కదా, 20% ఆఫ్ B అని రాసుకోవచ్చు. ఓకే, సో మనకి ఆల్రెడీ B వాల్యూ ఇక్కడ ఇచ్చారు, ఏమని 20% ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు B అన్నారు. సో ఇప్పుడు రెండు వైపులు మనం 20% అగైన్ అప్లై చేస్తాం అనుకోండి, 20% ఆఫ్ A మనకి 20% ఆఫ్ B కనుక్కోమంది ఏంటి, B% ఆఫ్ 20. కానీ మనకి ఏం తెలుసు, B% ఆఫ్ 20 అన్నా 20% ఆఫ్ B అన్నా రెండు ఒకటే కాబట్టి సో B% ఆఫ్ 20 అనేది ప్లస్ లో మనం ఏం చేస్తున్నాం, మనం 20% ఆఫ్ A, ఈ B ప్లస్ లో మనం 20% ఆఫ్ A పెట్టుకొని 20% ఆఫ్ B ఫైండ్ అవుట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇటువైపు కూడా మనం 20% ఆఫ్ B. క్లియర్. సో ఇప్పుడు ఏంది, మనకి 20% ఆఫ్ B ఫైండ్ అవుట్ చేసినా B% ఆఫ్ 20 ఫైండ్ అవుట్ చేసినా రెండింటి యొక్క వాల్యూ అనేది సేమే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 20% ఆఫ్ అంటే మనకి దీన్ని పర్సెంట్ లోనే ఉంచుదాం. ఈ లోపల ఉండే 20% మనం ఏమని రాసుకోవచ్చు, ఇంటూ 20/100 అని రాసుకుందాం. ఆఫ్ ఏ ఉంది. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏం మిగిలింది 2 into 2 అండ్ పర్సెంటేజ్ కూడా మనకి ఒకటి మిగిలింది. సో 4% ఆఫ్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో సిమిలర్ గా 49% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అన్నారు. 49% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అన్నారు. 49% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అని మనకి ఇచ్చారు. మనకి ఏమడిగారు, y% ఆఫ్ 50 అన్నారు. y% ఆఫ్ 50 అన్నా 50% ఆఫ్ y అన్నా ఒకటే కాబట్టి ఈ y కి నేను 50% ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో దీనికి ఏంటి, y కి 50% అప్లై చేయాలంటే y ఈజ్ ఈక్వల్స్ టు 49% ఆఫ్ x. సో దీనికి మనం 50% అప్లై చేయాలి. సో 50% ఆఫ్ 49% ఆఫ్ x మనకి ఏమవుతుంది, 50% ఆఫ్ y అవుతుంది. రైట్, 50% ఆఫ్ y అన్నా y% ఆఫ్ 50 అన్నా ఒకటే కాబట్టి సో మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. 50% అంటే మనకి ఏం తెలుసు, 1/2. ఓకే, ఆన్సర్ లో కూడా మనకి పర్సంటేజ్ లో ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ ని యాజ్ ఇట్ ఈజ్ వస్తాం. 49% ఆఫ్ మనకి x. సో 1/2/49/2 చేస్తే మనకి ఏమొచ్చింది, 24.5 వచ్చింది. 24.5 ఆఫ్ x అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, y అనేది మనకి రాంగ్. 24.5% ఆఫ్ x అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 150 అండ్ y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 300 అయితే x కి y కి మనకి రిలేషన్ ఏంటి అని అడిగారు. మనకి ఏమి ఇచ్చారు, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 150 అన్నారు అండ్ y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారు, 300 అన్నారు. x కి y కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడిగారు. దీంట్లో x ఉంది, దీంట్లో y ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, ఒక క్వాంటిటీతో మనం ఇంకో క్వాంటిటీని మనం
డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏం తెలుసు, డివైడ్ చేయాలంటే పైన కింద సిమిలర్ గా ఉండాలి. కానీ ఇక్కడ y ఉంది, ఇక్కడ y% ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, x% ఆఫ్ వైనే మనం ఏమైనా రాయొచ్చు, y% ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా. సో x% ఆఫ్ వైని మనం y% ఆఫ్ x అని రాసుకున్నాం. y% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 150. ఓకే, నెక్స్ట్ మనకి డివైడెడ్ బై y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు మనకి 300. y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు మనకి 300 వచ్చింది. మనకేం తెలుసు, ఈ రెండింటి యొక్క పర్సెంటేజ్ సేమ్ అయినప్పుడు రెండు వాల్యూస్ కూడా మనకి సేమ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఈ y% ఆఫ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో x/z అనేది మనకి ఏమొచ్చింది, 150/300 అంటే మనకి ఏం తెలుసు, 1/2. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2x ఈజ్ ఈక్వల్స్ టు మనకి z వచ్చింది. ఓకే, 2x ఈజ్ ఈక్వల్స్ టు z. 2x ఈజ్ ఈక్వల్స్ టు z అంటే మనకి ఏం తెలుసు, 2x z ఈజ్ ఈక్వల్స్ టు 2x అనేది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. క్లియర్. So what is to be added to 15% of 180 so that the sum is equals to 20% of 360 అని అడిగారు మనకి. సో అంటే దాని అర్థం ఏంటి, 15% ఆఫ్ 180కి మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్ యాడ్ చేశాక మనకి ఆన్సర్ అనేది 20% ఆఫ్ 360కి ఈక్వల్ అవుతుంది అని అడిగారు. సో మనకి ఏం తెలుసు, 15% ఆఫ్ మనకి ఏమడిగారు, 180. దీన్ని నార్మల్గా 15% ఆఫ్ 180 అని ఫైండ్ అవుట్ చేసే కంటే మనం 15%ని 10+5% అని రాసుకోవచ్చు కదా. సో 180లో 10% అంటే మనకి ఏం తెలుసు, 18. 18లో ఇది 10% అయితే 5% ఏమవుతుంది మనకి 9. సో 15% ఓవరాల్ గా మనకి ఎంత అవుద్ది, 27. క్లియర్. సో 15% సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసే కంటే మనకి ఏం తెలుసు, 180లో 10% అంటే బై 10 చేయాలి. బై 10 చేసేటప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 18 వచ్చింది. 10% 18 అయినప్పుడు 5% మనకి 9 అవుద్ది. 18 + 9 అనేది మనకి ఎంత వచ్చింది, 27. సో ఓవరాల్ గా 15% అనేది 27. ఓకే, నెక్స్ట్ మనకి ఏమడిగారు, 20% ఆఫ్ 360 అన్నారు. 360లో 20%, 360లో 20% ఫైండ్ అవుట్ చేసే కంటే 360లో 10% ఏం తెలుసు మనకి, 36. ఓకే, 10% అంటే మనకి బై 10 చేస్తాం కాబట్టి 36 వచ్చింది. 36 అనేది 10% అయితే మనకి 20% ఏమవుద్ది, 36 × 2 అవుద్ది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 72. ఇప్పుడు ఏమన్నారు, ఈ నెంబర్ కి ఏదైతే ఉందో 15% ఆఫ్ 180కి 27కి ఏ నెంబర్ x యాడ్ చేస్తే మనకి 20% ఆఫ్ 360 వచ్చుద్ది, 72 వచ్చుద్ది అని మనకి అడిగారు. మనకి ఏం తెలుసు, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ మనకి ఈ ఇచ్చిన నెంబర్ లో లాస్ట్ నెంబర్ మనకి ఏముంటే ఇక్కడ 2 వచ్చింది. 7 + 5 చేస్తేనే మనకి 12 వచ్చింది. సో లాస్ట్ డిజిట్ మనకి 2 వచ్చింది. సో యూనిట్స్ డిజిట్ మెథడ్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. మనకి ఆన్సర్ అనేది ఓన్లీ 5 అనేది ఈ ఆప్షన్ కి ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే, సో మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంది. ఈ నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంటేనే 7 + 5 12 అవుద్ది. ఆన్సర్ లో మనకి 2 వచ్చింది. సారీ, సో ఆన్సర్ లో ఖచ్చితంగా యూనిట్ స్పేస్ లో 5 ఉండాలి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ లో అడిగారు. ఈ క్వశ్చన్ చూసి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మనకి ఏమడిగారు, ఇఫ్ 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్, 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి 2.5 times మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ వై అయితే మనకి ఎక్స్ కి వై కి రిలేషన్ ఏంటి అని అడిగారు. ఎక్స్ అనేది x is what times more or less than the y అని అడిగారు. ఓకే, సో మనం ఇచ్చిన దాన్ని ఫస్ట్ రాసుకుందాం. 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x/2, ఎక్స్ లో సగంకి మనకి 25% అనేది. ఓకే, సో 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2.5 times ఆఫ్ 2.5 × 2.5 times ఆఫ్ మనకి ఏమడిగారు, ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ ఓకే 1/4 ఆఫ్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ వై అన్నారు. 1/4 అంటే మనకి ఏం తెలుసు, y/4 అయినప్పుడు మనకి ఎక్స్ అనేది వై కంటే ఎంత పెద్ద ఉంది లేదా ఎంత చిన్న ఉంది అనేది మనకి ఆన్సర్ అడిగారు. ఎంత % ఎక్కువ ఉంది లేదా ఎంత % తక్కువ ఉంది అని అడిగారు. ఓకే, సో 25% అంటే మనం ఏం రాసుకోవచ్చు, 25/100 అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 30% అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 30/100 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 100కి క్యాన్సిల్ అవుట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఉండే ఈ 2కి ఇక్కడ ఉండే 4 లో మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఏం వచ్చింది, మనకి 2 వచ్చింది. ఓకే, దాన్ని ఇంకేమున్నాయి, ఇక్కడ 25 ఉంది. 25కి మనకి ఇక్కడ మనం దీనికి 5, 25కి అంటే 5 5 = 25 మనకి 5 6 మనకి 30 వచ్చింది. రైట్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఏం తెలుసు, 5 1 మనకి 5 5 0.5 మనకి ఏమొచ్చింది, 2.5 వచ్చింది. రైట్, సో మనకి ఇంకేం మిగిలాయి, ఇటువైపు ఇంకా జస్ట్ ఓన్లీ ఎక్స్ ఉంది. దీని వైపు మనకి 2.5 × 0.5 × 6/2 ఉంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3/2 వై.
క్లియర్. సో ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3/2 అయ్యింది. మిగిలినవన్నీ క్యాన్సిల్ చేయగా మనకి ఇటువైపు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ మిగిలింది. వై అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ మనకి 3/2 వై మిగిలింది. ఎందుకంటే 6 × 0.5 అనేది మనకి 3 కాబట్టి 3/2 వై వచ్చింది. సో మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 వై అన్నారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అన్నారు. అంటే వై 2 పార్ట్స్ ఉంటే మనకి ఎక్స్ అనేది 3 పార్ట్స్ ఉంది. అంటే వై అనేది 2 పార్ట్స్ ఉంటే వైలో సగం అనేది ఎక్స్ లో ఎక్స్ట్రా ఉంది. రైట్, వైలో సగం అనేది ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ ఎంత ఉంది, +1 ఉంది. ఇక్కడ వై అనేది 2 టైమ్స్ ఉంటే ఎక్స్ అనేది 3 టైమ్స్ ఉంది. ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా ఉంది, 1 టైం ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఎంత ఎక్స్ట్రా ఉంది, హాఫ్ ఎక్స్ట్రా ఉంది. దేని కంపేర్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉంది, వై అనేది 2 టైమ్స్ ఉంటే దాంట్లో మనకి 1 టైం అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1/2 అంటే 50%. లేదా లాజికల్ గా చూసుకున్నా మనకి ఏం తెలుసు, వై 2 పార్ట్స్ ఉంటే ఎక్స్ అనేది 3 పార్ట్స్ ఉంది. వై కంటే ఎక్స్ ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది, 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది. వైలో ఉండే 2 పార్ట్స్, ఎక్స్ అనేది 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది. 2లో ఎన్ని పార్ట్స్, 1 పార్ట్ అనేది హాఫ్. సో మనకి వైలో చూసుకుంటే వైలో సగం అనేది ఎక్స్ లో ఎక్స్ట్రా ఉంది. సో 50% అనేది మోర్, ఎక్స్ ఈజ్ 50% మోర్ దెన్ వై అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇవి పర్సంటేజెస్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ డిజిటల్ సమ్ రూల్ కూడా మనం అప్లై చేద్దాం. సో వాటిపై నుండే బేస్డ్ అయ్యే క్వశ్చన్స్ అన్ని మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. క్లియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అండ్ లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.